అవమానాలు సాధారణ వ్యక్తులను కృంగదీసి వారిని నిస్సహాయులను చేస్తాయి. కానీ అవే అవమానాలు గొప్ప వ్యక్తులను రెచ్చగొట్టి వారిని జీవితంలో మరింత పైకెదిగేటట్టు చేస్తాయి. అవమానాలు ఎదుర్కొన్నప్పుడు గొప్ప వ్యక్తులు సహనం కోల్పోరు, ఎవరి మీద కోపం ప్రదర్శించరు. తమ మీద తామే కోప్పడి మరింత కసితో పనిచేస్తారు. ఆ కసే చివరకు తనను అవమానించిన వారినే తన కాళ్ల వద్ద చేరుకునేలా చేస్తుంది. మీరిప్పుడు చూడబోతోంది దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్లో ఒకరైన రతన్ టాటా గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన. 1998లో రతన్ టాటా గారు టాటా చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆ గ్రూప్ ప్యాసింజర్ కార్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. ఈ రంగంలో తమ తొలి అడుగుగా టాటా కంపెనీ ఇండికా కార్ ను మార్కెట్లోకి దించింది. అయితే అనుకోకుండా తొలి ఏడాది టాటా ఇండికా కార్ బ్రాండ్ మార్కెట్ లో ఘోరంగా ఫెయిల్ అయింది. దీంతో టాటా గ్రూప్ తీవ్రంగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. దీంతో టాటా ఇండికా బ్రాండ్ అమ్మేయమని అనేక మంది వ్యాపారవేత్తలు రతన్ టాటాకు సలహా ఇచ్చారు. ఆయన కూడా ఇండికాను వదిలించుకోవడమే మంచిదని భావించి ఓ ప్రపోజల్ ను కార్ల వ్యాపారంలో దిగ్గజమైన ఫోర్డ్ కంపెనీకి పంపారు. ఇండికాను టేకోవర్ చేసుకునేందుకు ఫోర్డ్ కంపెనీ కూడా ఆసక్తి చూపించింది. దీంతో రతన్ టాటా తన బృందంతో అమెరికా చేరుకుని డెట్రాయిట్ లోని ఫోర్డ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి వారితో సమావేశమయ్యారు. 3 గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ తో పాటు ఆ కంపెనీ ఉన్నతాధికారులు రతన్ టాటాను అవమానించే విధంగా మాట్లాడారు. ముఖ్యంగా బిల్ ఫోర్డ్ రతన్ టాటాను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించారు: మీకు అనుభవం లేని ప్యాసింజర్ కార్ బిజినెస్ లోకి అసలు మీరెందుకు అడుగు పెట్టారు? మీ కార్ బ్రాండ్ ను మేము కొనుగోలు చేస్తే ఉత్త పుణ్యానికి మీకు చాలా పెద్ద సహాయం చేసిన వారమవుతాం. మీ గురించి ఆ సాయం చేస్తామని దేశ వ్యాపార దిగ్గజమైన రతన్ టాటా ముందు తన పైత్యాన్ని అహంకారాన్ని ప్రదర్శించడంతో పాటు ఆయనను చాలా తేలిక భావంతో చూస్తూ నిలదీసినట్టు మాట్లాడారు. దీంతో వెంటనే ఆ సమావేశాన్ని ముగించుకొని రతన్ టాటా ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యారు. ఫ్లైట్ ప్రయాణం అనంతరం ఆయన తనకెదురైన అవమానం గురించే ఆలోచిస్తూ టెన్షన్ గా ఫీల్ అయ్యారు. ఫోర్డ్ కంపెనీ వ్యవహార శైలితో ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే ప్యాసింజర్ కార్ బిజినెస్ ను ఛాలెంజ్ గా తీసుకొని ఈ వ్యాపారంపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టారు రతన్ టాటా. ఆయన కృషి ఫలితంగానే ప్యాసింజర్ కార్ బిజినెస్ తో పాటు టాటా మోటార్స్ అన్ని రంగాల్లో మళ్లీ లాభాల బాట పట్టింది. సీన్ కట్ చేస్తే 10 ఏళ్లకి అంటే 2008లో ప్యాసింజర్ కార్ బిజినెస్ లో టాటా కంపెనీ మంచి లాభాలతో వ్యాపారం చేస్తుండగా ఫోర్డ్ కంపెనీకి దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆ కంపెనీ టాప్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారణంగా ఫోర్డ్ కంపెనీ తీవ్ర నష్టాలను చవిచూస్తుంది. దీంతో కంపెనీని రక్షించుకునేందుకు తమ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను అమ్మేందుకు ఫోర్డ్ కంపెనీ సిద్ధపడింది. కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత టాటా కంపెనీ జాగ్వార్ బ్రాండ్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉందని తెలియడంతో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధులు అమెరికా నుంచి ముంబైలో ఉన్న టాటా ప్రధాన కార్యాలయం బాంబే హౌస్ కు చేరుకున్నారు. ఫలితంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ ను ఫోర్డ్ కంపెనీ నుంచి టాటా గ్రూప్ 9,300 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సమావేశంలో డీల్ ఓకే అయిన తర్వాత 1998లో రతన్ టాటాను అవమానించిన బిల్ ఫోర్డ్ ఏమన్నారో తెలుసా? డియర్ టాటా, ల్యాండ్ రోవర్ ను కొనుగోలు చేయడం ద్వారా మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు. మీ మేలును ఈ జన్మలో మర్చిపోలేను అని రతన్ టాటాను ఉద్దేశించి అన్నారు. చూసారా, ఎవరైతే తనను అవమానించేలా మాట్లాడారో 10 ఏళ్లయ్యేసరికి వారినే తన కాళ్ల వద్దకు రప్పించుకున్నాడు రతన్ టాటా. అంతేకాదు ఫోర్డ్ కంపెనీ డీల్ చేయలేకపోయినా జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ ను తన వ్యాపార దక్షతతో ఆ తర్వాత లాభాల్లోకి తీసుకొచ్చారు రతన్ టాటా. అది ఆయన పట్టుదల. ఈ సందర్భంగా ఆయన బయట ఎంత సింపుల్ గా ఉంటారో చెప్పే సంఘటనను చూద్దాం. డ్రైవర్ కాకుండా 4 ప్రయాణిస్తున్న ఆ కారు ఢిల్లీ వైపు వెళ్తోంది. ఆ 4 ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచర్ అయింది. అందరూ దిగారు. డ్రైవర్ మరో టైరును బిగించే పని చూస్తున్నాడు. 3లో ఒకరు సిగరెట్ వెలిగించాడు. ఒక ఆయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు. మరొక ఆయన వెంట తెచ్చుకున్న ఫ్లాస్క్ లోని కాఫీ తాగుతున్నాడు. 2 నిమిషాలయ్యాక ఆ 3కి 4వ వ్యక్తి గుర్తొచ్చాడు. అప్పుడు ఆ 3 ఆయన వంక చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ ను పైకనుకుని టైను భుజం వెనక్కి వేసుకుని జాకీ స్పానర్ తీసుకుని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ 3 అవాక్కయ్యారు. కారణం ఆ 4వ వ్యక్తి రతన్ టాటా. సార్, మీరేంటి ఆ పని చేస్తున్నారు? డ్రైవర్ ఉన్నాడుగా అనగానే మనం మీటింగ్ కి వెళ్లాలి. టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 నిమిషాల సమయం పడుతుంది. కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తి చేస్తాడు. మనకు 7 నిమిషాలు కలిసొస్తాయి కదా అన్నారు రతన్ టాటా. ఇక ఆయన మనస్సు కూడా గొప్పదే. 2008లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని టాటా సంస్థ యొక్క
తాజ్ హోటల్ మీద ఆత్మాహుతి దాడి చేసి వందల మందిని చంపిన సంఘటనలో చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికి 25 నుండి 50 లక్షల దాకా సాయం అందించారు రతన్ టాటా. ఆ సమయంలో తమ హోటల్లో డ్యూటీలో ఉండి మరణించిన, గాయపడిన ప్రతి పోలీసు, ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబంలో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగమిచ్చాడు. వాళ్ల పిల్లల చదువు, పెళ్లిళ్ల బాధ్యతను తానే తీసుకున్నాడు. అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్కు వచ్చి ఉంటుంది. ఆమెను గది బయట పెట్టి ఆమె తండ్రి, మామయ్య టాయిలెట్లోకి వెళ్లి ఉంటారు. అప్పుడే ఆ దాడి జరిగింది. వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది. తర్వాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందల మందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆస్పత్రిలో చేర్పించి కోలుకునేలా చేసి ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి ఆమె పెళ్లి బాధ్యతను కూడా రతన్ టాటానే తీసుకున్నారు. మరో ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళ్తున్నా అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అంటే పావుబాజీ, పానీపూరి, బేల్పూరి, పాన్ బీడా, చాయ్ దుకాణాలు నడుపుకునే వారికెవ్వరికీ టాటా సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. ఇక ముంబై దాడులకు కొన్ని నెలల తర్వాత భారత్ మరియు విదేశాల్లో ఉన్న తమ హోటళ్లన్నీ రీమోడలింగ్ చేయడం కోసం అతి పెద్దవైన టెండర్లను టాటా కంపెనీ ఆహ్వానించింది. కొన్ని పాకిస్తానీ కంపెనీలు కూడా టెండర్లు వేశాయి. ఆ కాంట్రాక్టు తాము దక్కించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు ఎలాంటి అపాయింట్మెంటు లేకుండా రతన్ టాటాను కలిసేందుకు బొంబాయిలో ఉన్న బొంబాయి హౌస్ కు వచ్చారు. అక్కడి ఆఫీసులో వారిద్దరూ రతన్ టాటాను కలవడం కోసం చాలాసేపు వెయిట్ చేశారు. అలా వారు కొన్ని గంటల పాటు వెయిట్ చేసిన తర్వాత సిబ్బంది వచ్చి సార్ చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్మెంట్ లేని వారినెవరినీ కలవలేరు అని చెప్పి వెళ్లిపోయారు. దాంతో నిరాశ చెందిన వారిద్దరూ హస్తినకు వెళ్లి పాకిస్తాన్ హైకమిషన్ ద్వారా అప్పటి ఒక మంత్రిని కలిసి విషయం వివరించారు. ఆ వెంటనే ఆ మంత్రి రతన్ టాటాకు ఫోన్ చేసి ఆ పాకిస్తానీలిద్దరినీ కలవాలని, వారి టెండర్లను పరిశీలించాలని ఒకంత గట్టిగా అడిగారు. అప్పుడు రతన్ టాటా మీరు సిగ్గులేని వారు కావచ్చు, నేను కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోలను దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డర్ ఇచ్చింది. అయితే రతన్ టాటా ఒక్క సుమోను కూడా పాకిస్తాన్ కు పంపడానికి అంగీకరించలేక ఆ ఆర్డర్ను తిరస్కరించారు. అది రతన్ టాటా గారి యొక్క దేశభక్తి. ఆయన దేశభక్తి ముందు డబ్బు, వ్యాపారం కూడా చిన్నదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మానవత్వానికి, మంచితనానికి అద్దం పట్టే సంఘటనలు కోకొల్లలు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తికి సెల్యూట్ చేయడం తప్ప ఏం చేయగలం చెప్పండి. మరి రతన్ టాటా గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.